పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పురంధరేశ్వరి గారి నాయకత్వంలో ముందు పీట వేయబోతుంది. మహిళలకు ఇంకా ముందంజలో ఇచ్చేటటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు. దోచుకోవడం దాచుకోవడమే తెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్న కూటమి ఎన్డీఏ భాగస్వామ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాంటివి అసలు ఎక్కడ జరగవు. మీ పేరు? పోలాసి దుర్గారాణి. రీసెంట్గా ఒక ఆడియో లాంచ్లో చిరంజీవి గారు ఏమన్నారంటే ఇంట్లో అందరూ ఆడపిల్లలే అయిపోయారు, ఒక మగపిల్లాడు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆడపిల్లలు ఎందులో తక్కువ, ఎందుకు చిరంజీవి గారు ఆడపిల్లల్ని అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని అంటున్నారు కదా, దీని గురించి మీరేమంటారు? అసలు ఎప్పుడు కూడా ఆ కుటుంబం లేడీస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నదే వాళ్ళ కుటుంబం యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే కళ్యాణ్ గారే కానీ, చిరంజీవి గారే కానీ, నాగబాబు గారు కానీ అందరూ కూడా ఆడవాళ్ళకి ముందు పీట వేస్తారు. వాళ్ళు ఏంటండి ఇలాంటి మాటలు, పర్సనల్గా ఉండే విషయాలను కూడా రాజకీయాలు చేసి మాట్లాడడం ఇది చాలా ఇదైన విషయం, చాలా రాంగ్. అది అలాంటి ఆలోచన కూడా వద్దు. వాళ్ళు ఫస్ట్ పీట వేసేది ఎవరికి? మహిళలకే. అలాంటి వ్యక్తుల్ని అలాంటి లాగి అలా మాట్లాడడం చాలా తప్పు కాదు. ఆయన అనింది ఏంటంటే వారసత్వం గురించిగా అన్నారే తప్పించి ఆడవాళ్ళని ఏదో తక్కువ చేసి మాట్లాడాల్సిన విషయం కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి అస్సలు లేదండి. ఎందుకు అలాంటి మాటలు చేస్తారు? ఎందుకు వాళ్ళ కుటుంబాన్ని బయటికి లాగాలని చూస్తారు? అంత మంచి చేసే వ్యక్తుల్ని ఎందుకు అలా చేస్తుంటారు? ఎవరైనా కుటుంబాలు, ఏ కుటుంబంలో వాళ్ళైనా ఉన్నారండి, లక్షలు అమౌంట్లు ప్రజల కోసం ఇస్తున్నారు. వాళ్ళ వ్యక్తిత్వమే కానీ, వాళ్ళ కుటుంబమే కానీ చాలా గొప్పదండి. వాళ్ళ కుటుంబం మొత్తం సౌమ్యంగానే చిరంజీవి గారు ఉంటారు. అలాంటి వ్యక్తిని అలా బయటకు తీసుకురావడం అది చాలా ఇదండి, తప్పు. ఓకే, అలానే రీసెంట్గా చూసుకుంటే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేస్తుంది, కక్షపూరితంగా మా మీద కేసులు పెడుతుంది అని అంటున్నారు కదా. లేదు అసలు ఇది ప్రభుత్వం, అలాంటి కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేసేంత ఇది కాదు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కక్ష రాజకీయాలు చేసింది, వాళ్ళకి అలాంటిది వెన్నతో పెట్టిన విద్య. ప్రజలకు ఎవరైతే తప్పుగా వ్యవహరించారో, ప్రజల పక్షాన ఎవరైతే లేరో దాన్ని బట్టి వీళ్ళు వ్యవహరించి ఒక చట్టబద్ధంగా తీసుకువచ్చి వాళ్ళు చేసిన అన్యాయాన్ని బయటికి తీసుకొచ్చి చేసిందే ఎన్డీఏ కూటమి తప్పించి కక్షపూర్వకంగా చేసేటటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదండి. ఈ ప్రభుత్వమే ప్రజల దగ్గర దోచుకుంటుంది అని అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర దోచుకుంటుంది అని అంటున్నారు కదా. ఎవరండి చెప్పింది? ఎవరు చెప్పారు ప్రభుత్వం దోచుకుంటుందని? ఏమండి వచ్చి 6 నెలలో 7 నెలలు అవుతుంది. ఎంత అభివృద్ధి చేస్తున్నారో ఇక్కడ ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తానికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో కూడా కొనియాడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని అలా అంటే ఇంకేం మాటలు చెప్తామండి? రాజకీయం చేయడం ఇది చాలా అనారోగ్యం. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం 7 మంత్స్ అవుతున్నట్లుందండి. ముందుకు దూసుకు వెళ్తుందండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పురంధరేశ్వరి గారి నాయకత్వంలో ముందు పీట వేయబోతుంది. మహిళలకు ఇంకా ముందంజలో ఇచ్చేటటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు. మీ పేరు? రావి సౌజన్య. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది కదండి, 8 నెలల పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ప్రజలను అడిగితే ప్రజలు చెప్తారు దానికి సమాధానం. ఎందుకంటే గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఏదైతే మేము ఒక ఆశయంతో కూటమి ప్రభుత్వం ఏర్పరిచామో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే 8 నెలల్లోనే అతి తక్కువ కాలంలోనే పెన్షన్లు పెంచే విధానం అవ్వచ్చు, రోడ్లు వేసే విధానం అవ్వచ్చు, పంచాయతీరాజ్ శాఖలో ఏం చేయాలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అన్ని చేస్తా ఉన్నారు. అలానే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏదైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిగా ఒక కోఆర్డినేషన్తో ఒక చక్కటి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ భాగస్వామ్యంతో మేము తీసుకురావడం జరుగుతుంది. అలానే ముఖ్యంగా రైతులకి ఏదైతే వాళ్ళకి ఈ పంట అమ్మినమంటే డబ్బులు పడే పరిస్థితి మొన్నటిదాకా ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు పంట అమ్మిన సాయంత్రానికే అకౌంట్లో డబ్బులు పడే పరిస్థితి ఉంది. ఇవన్నీ చూసుకున్నట్టయితే ప్రజలు చెప్తారు ఈ 8 నెలలు కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉంది అనేది. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర దోచుకుంటుంది అని అంటున్నారు కదా. ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర దోచుకుంటుంది అని అంటున్నారు. దోచుకోవడం దాచుకోవడం గురించి గత ప్రభుత్వం మాట్లాడాలి, అవి మనం వినాలి, మేము చెప్పాలి. దోచుకోవడం దాచుకోవడమే తెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఉన్న కూటమి ఎన్డీఏ భాగస్వామ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాంటివి అసలు ఎక్కడ జరగవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి 6 మాటలే అంటే దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం ఈ 3 తెలుసు కాబట్టి
వాళ్ళకి ఇంకా అవి తప్ప ఇంకో మాట రాదు. ప్రజలకు ఏం చేస్తున్నారో ముందు కళ్ళు తెరిచి ఆ నిద్రమత్తులోంచి లెగిసి ఆ రోడ్ల మీద తిరిగితే, అంటే గతంలో ఉన్న రోడ్లు 7 నెలల గ్యాప్లు ఇప్పుడున్న రోడ్ల మీద తిరిగితే వాళ్ళకి అర్థం అవుతే అప్పుడు వాళ్ళకి ఏ అంటే నోటి మాటే కదా ఏదైనా మాట్లాడతారు. కానీ నిజాలు ఇప్పటికైనా నిజాలు మాట్లాడితే కనీసం ఆ 11 కన్నా ఆగి, అంటే 0కి రాకుండా ఆ 11 కన్నా ఉంటారు. అంటే రీసెంట్గా చూసుకుంటే చిరంజీవి గారు ఒక ఆడియో లాంచ్లో అన్నారు, అందరూ ఆడపిల్లలు అయిపోయారు, ఇంట్లో ఒక్క మగపిల్లాడు ఉంటే బాగుండు అని చెప్పేసి అన్నారు కదా. అపోజిషన్ వాళ్ళు దీనికి ఏమన్నారంటే ఆడపిల్లలు ఎందులో తక్కువ, ఎందుకు ఆడపిల్లలు ఇంత చులకనగా చేసి మాట్లాడుతున్నారు చిరంజీవి గారు అని అన్నారు కదా. అసలు అంటే ఆ యాంకర్ శ్యామలకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఆయన ఏం చెప్పారు, ఉన్నది అందరూ ఉన్నప్పుడు ఒక మగవారు కావాలని దేనికి అంటే నిజం అది వంశ, అది మన శాస్త్రం, అది మన శాస్త్రాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితి కాదు కదా. ఆయనకి ఎంతమంది ఉన్నారు, 5 మనవరాలు ఉన్నారు. సో ఒక మనవడు కావాలి అంటే ఇక్కడ ఏమీ లేదు. ఎక్కడ చిరంజీవి గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళు పూర్తి స్థాయిగా హైప్ అవుతారు. జనరల్గా ఇక్కడ ఒక ఏదో ఒక ఇది అంటారు, దాన్ని ఏమంటారు, ఏదో ఒక మాఫియా సారీ దాన్ని ఏమంటారంటే అంటే వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళు హైప్ వెళ్ళిపోతారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అదే పట్టుకొని చిరంజీవి గారిని ఏమైనా అందామా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా ఎప్పుడు అవకాశం దొరికితే గొడవ జిమ్ముదామా అని చూస్తూ ఉంటారు. ఒక వారసుడు కావాలి అని ఒక చిన్న మాట, మనసులో మాట వ్యక్తపరిచే పరిస్థితి కూడా లేదా చిరంజీవి గారికి. మరి అంత ఆ మాటలు అంత గాఢత్వం ఎత్తుతున్నారా? వీళ్ళు అసలు మహిళలకి వీళ్ళకి గౌరవం ఇవ్వడం తెలియదు. మహిళల్ని కారులతో పోల్చే వ్యక్తులు, మహిళల్ని చాలా దారుణంగా చూసే వ్యక్తులు, మహిళలపై ఎలాంటి కించపరిచే పోస్టులు పెట్టారు, ఎలాంటి మాటలు మాట్లాడారు. వీళ్ళు మహిళా గౌరవం గురించి, ఆడపిల్లల గురించి ఇవన్నీ మాట్లాడితే వాళ్ళు మాట్లాడాలి, మనం వినాలి. అదే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదండి 2.0 మా సత్తా ఏంటో చూపిస్తామని అంటున్నారు కదా. అదే ఆ 2.0కి మా నాయకులు కూడా చెప్పారు, చిట్టిరెడ్డి అని చెప్పి. సో 2.0 అవ్వచ్చు, 3.0 అవ్వచ్చు, ఎన్ని ఓలు వచ్చినా కూడా మేము కోరుకునేది ఒకటే, మేము ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలని చూస్తున్నాం. కాబట్టి మేమేమి ప్రతిపక్షాలు ఉండకూడదు, కేవలం కూటమి ప్రభుత్వం మాత్రం ఉండాలని కోరుకోవట్లా. కేవలం మీరు ఎలా అయితే పరిపాలన, మీరు ఎలా అయితే సద్విమర్శలు చేస్తారో ఆ సద్విమర్శలు బట్టే మీ యొక్క స్థానం రేపు ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని ఈరోజు మీరు ఎన్ని ఓళ్ళు తెచ్చుకోండి, 2.4 తెచ్చుకుంటారో, 3.0, 4.5 ఎన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా మాకు ఏం ఫరక్ పడదు. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా అండి, దీని మీద మీ అభిప్రాయం? అదే నేను 2 రోజుల నుంచి చూస్తున్నాము. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మిసెస్ గారు వచ్చి పాపం చాలా 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 బాధపడుతున్నారు. నేను ఆవిడని ఒకటే అడగదలుచుకున్నాను, ఏమ్మా నీ భర్త సాక్షాత్ అసెంబ్లీలో ఒక మహిళనే అవమానించినప్పుడు ఆ రోజు ఎందుకు మీడియా ఎందుకు రాలేకపోయావు నువ్వు? ఈరోజు నా భర్తకి ఏం తెలియదు, నా భర్త అమాయకుడు, నా భర్తకు నడుము నొప్పి ఉంది, నా భర్తకు టాబ్లెట్లు వేయాలి, ఉంటారనేది ఇదేమి గత ప్రభుత్వం కాదు. కక్ష సాధింపు చర్యలు చేయడానికి ఇది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా తప్పు చేసిన శిక్ష పడుతుంది. అది కూడా న్యాయపరంగా, చట్టపరంగా మాత్రమే పడుతుంది తప్ప చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోరు. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. లోకేష్ గారు కూడా రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు, రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకొని అని అంటున్నారు కదా. అంటే నోటి మాట బాగుంది కదా అని చెప్పని లోకేష్ గారు అన్న మాటని వాళ్ళు తీసుకొని అనుకూలంగా మాట్లాడదలుచుకుంటున్నారు. కానీ రెడ్ బుక్ పరిపాలన ఏంటి అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే శిక్షకు అర్హులు అవుతారో వారు మాత్రమే, వారికి ఖచ్చితంగా శిక్షార్హులు చేస్తామని చెప్పని రెడ్ బుక్ యొక్క సారాంశం. అంతేగాని రెడ్ బుక్ అంటే కక్ష సాధింపు చర్యలో లేకపోతే ఇంకోటి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అధికారంలోకి రాగానే ఆయన చెప్పిన మాట, మొట్టమొదటి మాట, కక్ష సాధింపు చర్యలు ఉండవు, తప్పు చేసిన వారిని చట్టం వదలదు అని చెప్పారు. సో అయ్యి అమలు అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? నిజాయితీకి నిలుటర్థం. కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం కోఆర్డినేషను ప్రజల యొక్క అదృష్టం.